హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీకి రిలేటెడ్గా అండ్ కబడ్డీకి రిలేటెడ్గా వచ్చినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీకి అండ్ కబడ్డీకి రిలేటెడ్గా వచ్చినటువంటి మొట్టమొదటి అప్డేట్ ఏంటంటే విశాల్ భారద్వాజ్ త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నాడు భయ్య. తను ఏప్రిల్ 8వ తారీఖున ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అతి త్వరలోనే మనం విశాల్ భారద్వాజ్ని ఒక ఇంటివాడిగా చూడబోతున్నాం అనమాట. ఇక సెకండ్ అప్డేట్ వినయ్ తేవతియాకి సంబంధించి రావడం జరిగింది. హర్యానా స్టీలర్స్ స్టార్ రైడర్ అయినటువంటి వినయ్ తేవతియా యూపీకేఎల్లో సైతం అద్దరగొడుతున్నాడు. ముఖ్యంగా తన పీకేఎల్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ యూపీకేఎల్లో అందరికంటే క్విక్గా 100 రైట్ పాయింట్స్ని స్కోర్ చేయడం మనం చూసాం. దాంతోపాటుగా యమునా యోధాస్ తరఫున ఇప్పటివరకు 120 రైట్ పాయింట్స్ని స్కోర్ చేసి ఈ లీగ్లోనే టాప్ రైడర్గా కొనసాగుతున్నాడు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 10లో సైతం ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. మొత్తం 23 మ్యాచ్లు ఆడి 163 రైట్ పాయింట్స్ని సాధించి హర్యానా స్టీలర్స్ తరఫున టాప్ రైడర్గా కొనసాగాడు వినయ్ తేవతియా. ఇక థర్డ్ అప్డేట్ రిటైన్ లిస్ట్ అండ్ రిలీజ్ లిస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ప్రో కబడ్డీ సీజన్ 10 కోసం ఏ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది, ఏ టీం ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేసింది అనేటువంటి అప్డేట్స్ అతి త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి. 1st తారీఖున కానీ 2nd తారీఖున కానీ మనకి ఈ లిస్ట్ లభించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అప్పటి వరకు ఎంతో ఉత్కంఠతో ఈ అప్డేట్స్ కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. సో ఇవి ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11కి రిలేటెడ్గా ఇప్పటి వరకు లభించినటువంటి టాప్ 3 అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి కబడ్డీ అప్డేట్స్, యూపీకేఎల్ అప్డేట్స్, ప్లేయర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ అప్డేట్స్తో పాటుగా మరిన్ని అప్డేట్స్ అండ్ ప్లేయర్ బయోగ్రఫీస్ కోసం సాయి కబడ్డీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.